అతను 6 అడుగుల ఆజానుబాహుడు. తన కండబలంతో ఇనుప వస్తువులను అలవోకగా వంచేస్తాడు. వందల సంఖ్యలో కాగితాలు ఉండే పుస్తకాన్ని తేలిగ్గా చింపేస్తాడు. శ్వాస బలంతో హీట్ బెలూన్లో గాలి ఊది పగలగొడతాడు. సంక్లిష్టమైన 3000 వస్తువులతో అబ్బురపరిచే విన్యాసాలు చేసి ఔరా అనిపిస్తాడు. అతడే మనోజ్ చోప్రా. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చేయవచ్చునని నిరూపిస్తున్నాడు మనోజ్ చోప్రా. ఆశ్చర్యపరిచే విన్యాసాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గిన్నిస్ బుక్ లోనూ స్థానం సంపాదించిన మనోజ్ ప్రకాశం జిల్లా చీరాలలో కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన అద్భుత ప్రదర్శనలతో వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ఎన్నో సంక్లిష్ట విన్యాసాలను అవలీలగా చేసి అదరకొట్టాడు. ఛత్తీస్గఢ్ కు చెందిన మనోజ్ చోప్రా ఆసియా ఖండంలోనే బలవంతుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగా పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శనలిచ్చారు. 200 జైళ్లలోనూ మనోజ్ తన విన్యాసాలను ప్రదర్శించారు. మనం ఓ 10 కాగితాలను ఒకేసారి చించాలంటే అవస్థపడతాం. కానీ మనోజ్ చోప్రా చూడండి, ఏకంగా లావుపాటి పుస్తకాన్ని ఎలా చించేస్తున్నాడో. అట్లు పోసుకునే పెనాన్ని మనోజ్ సులువుగా దోశలా మడిచేశాడు. దోశలాగా మడిచేస్తాను. ఇంటికెళ్ళి ట్రై చేయబాకండి. ఇది ఆయన ఎంతో కష్టపడి నేర్చుకొని చేస్తూ ఉన్నాడు. ఇంటికెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి అట్ల పెనం తీసుకొని చేయబాకండి. బండి నెంబర్ ప్లేట్ ఎంత బలంగా ఉంటుందో తెలుసు కదా, అలాంటి దాన్ని పేపర్ ముక్క చింపినట్టు చింపుతున్నాడు చూడండి. ఇక బలమైన ఇనుపు చువ్వలను వంచడం, స్క్రూడ్రైవర్లను విరిచేయడం, స్పానర్లను సైతం వంచడం మనోజ్ చోప్రా ప్రత్యేకత. ఆసుపత్రుల్లో వాడే ఈ బలూన్ చూడండి, ఎంత దళసరిగా ఉంటుందో. దాన్ని కూడా బెలూన్ ఊదినట్టు ఊది పగలగొట్టేస్తున్నాడీ బాహుబలి. భారతీయులు బలవంతులని, చాలా మంది వ్యసనాలకు బానిసలవుతున్నారని మనోజ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నానని మనోజ్ తెలిపారు. In the history of India, I'm the only Indian who went for the World's Strongest Man competition. I took our country flag and I had the opportunity to do that. I'm so happy. In 2004, first time in the history, I took India flag and went to Canada for the World's Strongest Man. There I got a 14th rank. When I go to schools and colleges, children come to me and they ask me, how you are so strong? They wanted to see my muscle. So I tell them,
I never smoke, I never drink. That's the message I give it to them only. So I go to children's school and all colleges and I tell them, eat healthy, live healthy. Say no to drugs, yes to life. Today I met 4 crore youth in 20 years' time. I go to them, I tell them more value-based things. I feel very proud, and I feel after meeting 4 crore youth, if 400 people, they stop smoking, stop drinking, I'm very happy for that. మనోజ్ చోప్రా అంకిత భావాన్ని కొనియాడిన చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఆయనను ఘనంగా సత్కరించారు. వారం రోజులు చీరాలలోనే ఉండే మనోజ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.